తమిళనాడులోని కరూర్లో హీరో విజయ్ రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటకు కారణం ఏంటి? అధికార డీఎంకే కుట్ర చేసిందా? రాజకీయాల్లో విజయ్కు పాపులారిటీ పెరుగుతోందని తమను అధికారం నుంచి దింపేస్తాడని భావించారా? అందుకే విజయ్ క్రేజ్ను తగ్గించేందుకు ఆయన సభలు ర్యాలీలకు జనం రాకుండా చేసేందుకే ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టారా? ఇక టీవీకే నాయకులు ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ ఉన్నారు. తన ర్యాలీకి వచ్చిన అభిమానులపై ఎవరో రాయి వేశారని, దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారని, ఫలితంగా తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. మరొక వైపు విజయ్ రావడానికి ముందు కరెంటు కట్ చేయడం పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పైకి కొందరు ఎక్కడంతో పవర్ కట్ చేయాల్సి వచ్చిందనే వాదన వినిపిస్తోంది. తమిళనాడులోని కరూర్లో జరిగింది ఘోర విషాదం. 40 మంది చనిపోయారు. మృతుల్లో 2 ఏళ్ల బాబు కూడా ఉన్నాడంటే విజయ్ కోసం అభిమానులు ఎంతలా ఎగబడ్డారో అర్థం చేసుకోవచ్చు. కళ్ల ముందే కన్నబిడ్డలు గిలగిలా గింజుకుని ప్రాణాలు కోల్పోతూ ఉంటే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. అంతకు మించి ఏమీ చేయలేని దయనీయ పరిస్థితుల్లో మృతదేహాలను సొంతూళ్లకు తీసుకువెళ్లిన పరిస్థితులు కనిపించాయి. దుర్ఘటన జరిగిన వెంటనే స్టాలిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరూర్కు పలువురు ఉన్నత అధికారులను పంపింది. మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఎంక్వైరీ పూర్తయ్యాక నిజానిజాలు బయటపడతాయని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. తమిళనాడు చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఇంతమంది ప్రజలు చనిపోవడం ఇదే తొలిసారని కామెంట్ చేశారు ఆయన. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. కరూర్లో విజయ్ సభకు ఎంతమంది వచ్చారో, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నిఘా వర్గాలకు ఓ అంచనా ఉంటుంది. అందుకు తగ్గట్టుగా పోలీసులు చర్యలు చేపట్టాలి. పరిమితికి మించి జనాలు వచ్చినప్పుడు హీరో విజయ్ను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అధికార యంత్రాంగం వైఫల్యం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో విజయ్ పార్టీ నాయకులు మరొక అడుగు ముందుకేశారు. డీఎంకే కుట్రగా అనుమానిస్తూ సిబిఐ విచారణ జరిపించాలని కోరుతున్నారు. What is this?